శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 118వ భాగము. ఆర్తుడైన రావణాసురుడు మారీచునితో, మిత్రమా, ఆపదలోనున్న నాకు నీవే గతి. జనస్థాన సంరక్షణ కొరకు నియమితులైన ఖరదూషణ త్రిశిర మహావీరులు, వారితో పాటు 14,000 మహాసైన్యము అకారణంగా రామునిచే హత్య కావింపబడింది. అబల అయిన మా చెల్లెలు అన్యాయంగా అవమానింపబడింది. రాముడు ఒక పదాతి, ఒక మానవమాత్రుడు, క్షణజీవి. కోపిష్టి అయిన తండ్రి వలన దేశ బహిష్కృతుడై భార్యా సోదర సమేతంగా అడవుల పాలయ్యాడు. నా కొరకు సీతాదేవిని తీసుకురావాలని ప్రయత్నించిన నా సోదరి శూర్పణఖ అవమానిత అయ్యింది. అందుకు ప్రతీకారంగా అప్సరస వంటి సీతాదేవిని అపహరిస్తాను. రామలక్ష్మణులు అమరుల సహాయంతో అడ్డగించిన వారిని లక్ష్యపెట్టను. అయితే నా ఈ కార్యంలో నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. నీవు సమర్థుడవు, వీరుడవు, ఉపాయజ్ఞుడవు, సర్వమాయా విశారదుడవు. నీవు వెండి బిందువులతో కూడిన బంగారు లేడివై రాముని ఆశ్రమము ముందు, సీత ముందు విహరించు. నిన్ను నిజంగానే బంగారు లేడివని భ్రమించి సీత శ్రీరామ లక్ష్మణులను నిన్ను తీసుకొని రావడానికి పంపుతుంది. అప్పుడు నేను ఆమెను నిరపాయంగా రాహువు చంద్రప్రభను అపహరించినట్లుగా హరిస్తాను. మారీచుడు శ్రీరామ వృత్తాంతాన్ని విని భయగ్రస్తుడయ్యాడు. ఆయన నోరెండిపోయింది. పెదవులను నాలుకతో తడుపుకుంటూ రెప్పపాటు లేకుండా గుడ్లు అప్పగించి రావణుని చూశాడు. చేతులు జోడించి రావణునికి హితోపదేశం చేయసాగాడు. సులభః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. రాక్షసేశ్వర, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేవారు లోకంలో చాలామందే దొరుకుతారు. అప్రియమైన పద్యము, హితము అయిన మాటను చెప్పేవాడు గాని వినేవాడు గాని ఒక పట్టాన దొరకడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.